సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేది మనందరికీ తెలుసు. రోడ్ల వ్యవస్థ కానీ, నీటిపారుదల వ్యవస్థ కానీ, ఇతర మౌలిక వసతుల్ని కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అగ్రగామిగా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు సాధించడంలో నారా లోకేష్ గారు అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉన్నారు. దీనికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు అందిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో భారతదేశాన్ని ప్రపంచంలోనూ అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడం కోసం, విశ్వగురు స్థానం కోసం వారు కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆర్థిక రంగంలో కానీ, రక్షణ రంగంలో కానీ, సంస్కరణలో కానీ అన్ని విధాలుగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రజలందరూ ఆనందంగా ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ తరుణంలో 2 సంవత్సరాలు పూర్తయిందని జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అంటూ ఒక కార్యక్రమం పెట్టారు. వెన్నుపోటుకు కానీ, గొడ్డలిపోటుకు కానీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. సొంత తండ్రికి వెన్నుపోటు పొడిచి సాక్షాత్తు శవం అక్కడ ఉండగా సంతకాలు సేకరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాబాయిని గొడ్డలిపోటుతో చంపి తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచి ఇవాళ సాక్షాత్తు గొడ్డల పార్టీని తీసుకెళ్లి హస్తం పార్టీలో కలిపే విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవాళ సొంత పార్టీకే వెన్నుపోటు పడవడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అనడం విడ్డూరంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 5 సంవత్సరాల విధ్వంసం నుంచి ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో మనం వికాసమై ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది అందరూ కూడా ప్రజలకు తెలియజెప్పాలి. గ్రామాన ఏ గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి అనేది ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వస్తున్న సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందించడంలో మీరందరూ కృషి చేయాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.